వైట్ సాస్ పాస్తా చాలా రోజుల నుంచి చేద్దామనుకుంటున్నాను గానీ, అస్సలు కుదరట్లేదు. బట్ ఈరోజు చేసిన పాస్తా అయితే చాలా రిచ్‌నెస్‌తో సూపర్ టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ చేయడానికి స్టవ్ మీద గిన్నెలో నీళ్లు, సాల్ట్, ఆయిల్ వేసి మూత పెట్టి నీళ్లు మరిగించాలి. ఇందులో పాస్తా వేసి హై ఫ్లేమ్‌లో ఉడికించి నీళ్లన్నీ వార్చేసి పక్కన పెట్టి, స్టవ్ మీద ప్యాన్‌లో ఆయిల్ ఇంకా బటర్ వేసి కాగాక, చాప్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఆనియన్ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేదాకా ఫ్రై చేసుకొని, కట్ చేసిన వెజిటబుల్స్, సాల్ట్ యాడ్ చేసి 10 నిమిషాలు మగ్గించి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని ఒకసారి కలిపాక, ఉడికించిన పాస్తా వేసి 2 నిమిషాల పాటు కలిపి బాగా మిక్స్ చేశాక పక్కన పెట్టి, వైట్ సాస్ కోసం స్టవ్ మీద ఇంకొక ప్యాన్‌లో బటర్ వేసి కాగాక మైదా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి, పాలు వేసి ఉండలు లేకుండా కలిపిన తర్వాత, పాలు కాగడం స్టార్ట్ అయినప్పుడు సాల్ట్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, రిచ్ ఇంకా క్రీమీనెస్ కోసం చీజ్ స్లైస్ వేసుకొని మెల్ట్ చేస్తే ఇలా కాస్త థిక్‌గా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పాస్తా వేసుకొని 3, 4 మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకుంటే వైట్ సాస్ పాస్తా రెడీ.